నమస్తే. నెక్స్ట్ జన్ ఆస్ట్రో వాళ్ళకి నా ఒక నమస్కారము. సో ఏంటంటే ఈ జ్యోతిష్యంలో వచ్చేసి చాలా మోసాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు చాలామంది మనకు ఒక సమస్యలు ఉంటాయి. మీరు రుద్రాక్ష పెట్టుకోండి, జెమ్ స్టోన్స్ పెట్టుకోండి, న్యూమరాలజీ ప్రకారం మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి అని చెబుతారు. చాలామంది మీరు ఈ ఒక వెహికల్ నెంబర్ చేంజ్ చేయండి అంటారు. పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఇవన్నీ జ్యోతిష్యంలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు. జ్యోతిష్యంలో ఉన్న రెమెడీస్ అంటే మనం బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఉన్న రెమెడీసే చేయాలి. ఆ పరిష్కారాలు ఏంటంటే మంత్రజపాలు, దానాలు మాత్రమే. సో మీరు మంత్రజపాలు అది మీరే చేసుకోవచ్చు. ఇక మీకు మంత్రాలు దొరుకుతాయి. ఆ మంత్రాన్ని సరిగ్గా మీరు ఒక డెడికేటెడ్ అయి చేస్తే ఎలాంటి సమస్య నుంచి బయటికి రావచ్చు. కానీ అన్ని సమస్యల నుంచి మనం బయటికి రాలేము. జాతకములో కొన్ని సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు, కొన్ని సమస్యల్ని మనము అక్సెప్ట్ చేసుకోవాలి. ఇది నా జీవితం అనేసి. ఇది ఎలా అంటే ఇప్పుడు నిజమైన జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుందంటే ఇప్పుడు మనం చాలామంది జ్యోతిషం మీద నమ్మకం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే చాలామంది జ్యోతిషులు చెప్పింది నిజం కాదని. ఇది ఎందుకు నిజం కాదంటే ఒకటి వాళ్ళ బర్త్ టైంని ఈ జ్యోతిషులు చూడరు. డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ కొట్టి కంప్యూటర్లో ఉన్న రాశిఫలం చెప్పేస్తారు. అసలు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదని చెక్ చేయడానికి బర్త్ టైం రెక్టిఫికేషన్ ఫస్ట్ చేయాలి. ఈ టైం మీరు పుట్టిన టైమేనా అని మరి ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఒక తల్లి కడుపులో ఇద్దరు ట్విన్స్ పిల్లలు పుడితే 1 minute 2 minutes డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయడానికి పరాశర మహర్షి షష్టాంశం ఉపయోగించండి అని అప్పుడే చెప్పారు. దీంట్లో షష్టాంశంలో యూజువల్గా 1 minute కల్లా జాతకమే మారిపోతుంది. సో ఇలా టెక్నికల్గా చూడాలి. అలాగే జ్యోతిషం అంటే మన కర్మ వల్ల ప్రారబ్ధ క్రియామాన కర్మ సంచిత కర్మం నుంచి వాళ్ళు ఒక టెండెన్సీలు ఒక సంస్కారాల వల్ల మనం పుడతాము. ఆ సంస్కారం వల్లనే మనకి ఎన్నో సంఘటనలు, ఎన్నో ఈవెంట్స్ ఆల్రెడీ ప్రీడిటర్మిన్ అయి ఉంటాయి. దీంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే మనం మంత్ర జపాలు ఇలాంటివి చేయాలి. కొంచెం తగ్గే అవకాశాలు, కంప్లీట్గా ప్రాబ్లమే సాల్వ్ అయ్యే అవకాశాలు దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే రీసెర్చ్లో ఎంతోమంది కష్టంలో ఉన్న వాళ్ళకి, చాలా బ్యాడ్ టైం నడుస్తున్న వాళ్ళకి రెమెడీస్ ఇచ్చాను. వాళ్ళు సరిగ్గా చేస్తే ఆ ప్రాబ్లమే 100% సాల్వ్ అయింది. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే చాలా మంచి దారిలో వెళుతూ ఉండాలి. ఒక మంచి వేలో ఉంటే ఆధ్యాత్మికంగా, నైతికంగా, మోరల్గా కరెక్ట్గా ఉంటే ఆ మనిషికి మంచి జరుగుతుంది. చేయలేని పనులని చేసి, పాపాలు చేసి నేను ఒక మంత్రజపం చేసి నా ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతాయంటే అలా జరగదు. ఈ గైడెన్స్ని ఒక జ్యోతిషుడు ఇవ్వాలి. ఏది యాక్సెప్ట్ చేసుకోవాలి, ఏది చేంజెస్ చేసుకోవాలి, పర్సనాలిటీలో, సైకాలజీలో ఏమేమి చేంజెస్, మార్పులు తీసుకురావాలి ఫస్ట్ చెప్పాలి. అన్నిటికీ గుడికి వెళ్ళండి, అన్నిటికీ మీరు ఇది దానం చేయండి, ఇవి దానాలు చేయండి అని చెప్పకూడదు. ఇది సైంటిఫిక్ వే అనమాట. అలాగే జాతకమును కూడా సైంటిఫిక్గా చూడాలి. సో ఇలా చేస్తేనే ఒక మనిషికి మనము ఒక సరైన గైడెన్స్ ఇవ్వగలము. అలాగే జ్యోతిషం అంటే ఆధ్యాత్మికంగా మనం ఒక దారిలో వెళుతున్నాము, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో వాడు ఏం చేయాలి దానికి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అనేది చెప్పాలి ఫస్ట్. దానికోసమే జ్యోతిషం ఉందన్నమాట. సో పరవిద్య, అపరవిద్య అంటారు. సో ఇలాగా జ్యోతిషం మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ కనబడుతున్న నంబర్కి మీరు కాల్ చేస్తే ఆ నంబర్లో మీకు మీ జాతకంని సరిగ్గా విశ్లేషణ చేసి నేను మీకు చెప్తాను. కానీ దానికి టైం పడుతుంది. సో ఆ డీటెయిల్ అనాలిసిస్ కోసం మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. నమస్తే. ఈ మకర రాశికి సంబంధించినట్టు మనము ఈ ఒక అక్టోబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మాట్లాడడం అయితే యూజువల్గా ఏంటంటే మనం మాస భవిష్యం చూడాలి. అశ్విన మాసంలో జరిగిపోయే విషయాల గురించి చూడాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఒక అక్టోబర్ నెలలో అక్టోబర్ నెల అని చెప్పేస్తాం. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ మనం వాడాల్సిన అవసరం లేదు, కానీ జనరల్గా మనకు తెలియాలని చెప్తామన్నమాట. దీని తర్వాత వచ్చేసి మన రాశి ఫలితం చెప్పేటప్పుడు నేను ఫలదీపికలో ఉన్న విషయాల గురించి చెబుతున్నాను. ఫలదీపిక గ్రంథంలో రాసిన రాశి భవిష్యం నిరూపణం చేసేట ఒక విధానంని చెబుతున్నాను అనమాట. సో అక్కడున్న పద్ధతులు మనం అనుసరించాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, గ్రంథాలు ఉన్న విషయాలే చెప్పరు. ఇప్పుడు మీకు ఒక పరిష్కారం చెబుతాను అనుకోండి, ఒక మొబైల్ నెంబర్ చేంజ్ చేయడమో ఇంకొకటి చెబితే గ్రంథంలో ఉందా అని ఫస్ట్ చెప్పాలి. ఏ గ్రంథంలో అది రాసింది, ఆ నంబర్ గురించి, ఒక రెమెడీ గురించి, పెద్ద పెద్ద పూజల గురించి, ఇవన్నీ మనం దారి తప్పించేట ఒక మార్గం అనమాట. ఇవన్నీ మీరు ఫాలో చేయకూడదు. ఇప్పుడు మనం ఈ రాశి ఫలితాలకు వస్తే ఈ మకర రాశికి సంబంధించినట్టు 2వ ఇంట్లో రాహు ఉండడము చాలా ఇంపార్టెంట్గా వాళ్ళకి ఇష్యూస్, ఒకటి కళ్ళుకి సంబంధించిన ఇష్యూస్ రావచ్చు. 2వ ఇల్లు కుటుంబానికి కూడా సమస్య కాబట్టి కుటుంబంలో ఇష్యూస్ రావచ్చు.
అనవసరంగా కుటుంబంలో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది మల్టిపుల్ ప్రెడిక్షన్స్ ఈ రాహు వల్ల జరిగే అవకాశం. రాహు అన్నట్టు ఒక ప్లానెట్ వచ్చేసి వీళ్ళకి స్వక్షేత్రం అని కూడా చెబుతారు కొంతమంది కుంభరాశి వాళ్ళకి, కుంభరాశిలో ఇది ఉండడం వల్ల. కానీ అలా అంత పాజిటివ్గా జరిగేట అవకాశాలు ఏమీ లేవు. ఇంకొకటి ఏంటంటే మూడో రాశిలో వచ్చేసి శనిగ్రహం ఉండడం వల్ల యూజువల్గా అనవసరమైనట ఒక జర్నీలు మీరు చేసేట అవకాశాలు ఉంటాయి. అనవసరమైన జర్నీలు, టెన్షన్స్. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ జర్నీల జతలోనే దాని నుంచి ఏ లాభము ఉండదు మీకు. అలాంటి జర్నీలు చేసేట అవకాశాలు ఉంటాయి. అన్నతమ్ములతో గొడవలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఈ మకర రాశి వాళ్ళకు ఉంది. కానీ చాలా ముఖ్యంగా ఇల్లు కట్టేట ఒక ఇంటెన్షన్లో ఉన్న వాళ్ళకి ఈ చతుర్థ భావము చాలా బాగుంది కాబట్టి వీళ్ళకి గృహయోగ నిర్మాణ యోగం ఖచ్చితంగా ఉంది. దీని తర్వాత ప్రాపర్టీ చేసేట యోగము, ప్రాపర్టీని సంపాదించే యోగము, ప్రాపర్టీ నుంచి సంతోషం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మకర రాశి వాళ్ళకి. ఇంకా జతలోనే ఇంకొకటి ఏంటంటే చాలా ముఖ్యంగా నవమ భావము కొంచెము పీడితమైంది కాబట్టి తండ్రితో గొడవలు. కొంతమంది విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా టెన్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమంది వీసా దొరకదు, ఏదైనా ప్రాబ్లంలో అది కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంటర్వ్యూ ఇస్తారు, అక్కడ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దీని తర్వాత వచ్చేసి మనం చూడాల్సింది ఈ మకర రాశి వాళ్ళకి 6వ ఇంట్లో గురుగ్రహం ఉండడము అంత మంచిదేమీ కాదు. దీనివల్ల ఏమవుతుందంటే అప్పులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే నేనేం చెప్తానంటే ఈ టైం పీరియడ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఉన్న డబ్బుల్ని అనవసర విషయాలకి ఖర్చు పెట్టకండి.